గాంధీయన్ పద్ధతిలో 21వ శతాబ్దంలో జరిగిన మొట్టమొదటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అయితే ఒక్కటి చెప్పాలి, ఇక్కడ 100 ఏళ్ల తెలంగాణలో ఎన్నడూ కూడా విజయాలను చూడలే తెలంగాణ ప్రజలు. అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, 69 నక్సలైట్ ఉద్యమం కావచ్చు, 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, అది ఏ ఉద్యమాలైనా కూడా ఒక 100 ఏళ్ల ఉద్యమాల చరిత్రలో ఎప్పుడు వైఫల్యాలే. కానీ శుభారంభం మనకు 21వ శతాబ్దం ప్రారంభం నుంచే మొదలైంది. 21వ శతాబ్దం మొదటి సంవత్సరం 2001 ఏప్రిల్ 27న పార్టీ పెట్టడం అనేది శుభారంభం. తెలంగాణ రావడం, తెలంగాణ ఏర్పడడం, ఆ వచ్చిన తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాలు. 10 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ, 14 సంవత్సరాల ఉద్యమం, అంతకుముందున్న చారిత్రక నేపథ్యం, అవసరాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే 10 ఏళ్లలో ఏమాత్రం అచీవ్ అయింది? ఇక్కడ ఒక చిన్న పార్ట్ మనం మర్చిపోయినాము. జేఏసీ ఉద్యమం కూడా చాలా రికగ్నైజ్ చేయాల్సిన ఉద్యమం. మిలియన్ మార్చ్ అయితే నెక్లెస్ రోడ్లో జరిగిన సాగరహారం, చాలా పరిణామాలు చాలా జరిగినాయి. అదేంటంటే మొత్తం తెలంగాణను ఒక్కటి చేస్తాం. ఒక్క మాట చెప్తాను, చిత్తు కాగితాలు ఏరుకునే వాడి దగ్గర నుంచి, కాటి కాపర్ల దగ్గర నుంచి, శవాలం కాల్చే కాటి కాపర్ల దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యమంలో పాల్గొన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. తర్వాత తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఫస్ట్ క్రెడిట్ వీ హ్యావ్ టు గివ్ టు కాంగ్రెస్ ఎంపీస్. కేసీఆర్ గారు ఉన్నా కూడా ఒక్కడే అయిండు, విజయశాంతి అప్పటికే పార్టీ నుంచి వెళ్ళిపోయింది. సో వాళ్ళ ప్రయత్నాలు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మధు యాస్కి గౌడ్, పొన్నం ప్రభాకరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, వీళ్ళంతా అసలు వివేక్ అయితే ఎంత డబ్బు ఖర్చు పెట్టిండో. వీళ్ళందరూ అసలు పొన్నం చెప్తుండేది, రోజు పోయి స్పీకర్ కాలు మొక్కేటోడట, రోజు పోయి సుష్మా స్వరాజ్ కాలు మొక్కేవాడట. అంటే నిజంగా చాలా, అంటే ఇదొక మనం ఈ ఈ కాలంలో బతుకున్నందుకు, ఆ ఉద్యమంలో భాగమైనందుకు చాలా మంది జీవితకాలంలో చూస్తారని ఎవరు అనుకోలేదు. అట్లాంటి ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ మా లైఫ్లో. ఎందుకంటే మైనస్ నుంచి, ఒకనాటికి అలా కాదు కదా, మైనస్ నుంచి తెలంగాణ వద్దు, తెలంగాణ రాదు అనేది మైనస్. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక బంగారు తెలంగాణ దిశలో చాలా అచీవ్మెంట్స్ జరిగినాయి. అచీవ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. దశాబ్ద కాలంలో ఎంతవరకు నీళ్లు, నిరుద్యోగం ఇవన్నీ 3 ఉన్నాయి కదా, ఎంతవరకు సాధ్యమైంది? ఏంటంటే ఆత్మగౌరవం. అంటే ఒక సెకండ్ క్లాస్ సిటిజన్గా చూడబడ్డ ప్రాంతంలోనే మన రాష్ట్రం, మన పాలన, వాళ్ళు అట్లే ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎవరు పోవాలని కూడా మేము అనుకోలేదు. కొట్టే వాడితో మా సమస్య, కానీ బూటి కోసం వచ్చిన వాడితో మా పేచీ లేదని చెప్పాం. సో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, మేము ఉన్నాం. కానీ అప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్గా చూసిన వాళ్ళు ఇవాళ గౌరవిస్తున్నారు. ఒకటి కలిసి ఉన్నారు కూడా. తర్వాత 10 ఏళ్లలో ఒక్క క్రిమినల్ కేసు కానీ ఎవరో అప్పుడే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీకు గుర్తుండాలి. తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళని ఉండనియరు, పరిశ్రమలు మూతపడతాయి, విద్యా సంస్థలు మూతపడతాయి, ఇవన్నీ సమస్యలు తెలంగాణ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అటు చెప్పించారు. కానీ ఏం జరిగింది? ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఒక్క ఇన్స్టిట్యూషన్ పోలేదు, ఒక్క హెడ్ ఆఫీస్ పోలేదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కొందరు భయపడి వాళ్ళు విజయవాడ దగ్గర అమరావతి రాజధాని అవుతుందని పెట్టిన అక్కడ మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, అక్కడ మేము డబ్బులన్నీ తీసుకుపోయి తలగబెట్టామని. అయితే హైదరాబాదు రెట్టింపుగా డెవలప్ అయింది. జనాభా ఎక్కడికి పోయింది? అది వరకు నీకు 90 లక్షల జనాభా 1,40,00,000 పోయింది. ఈ 10 ఏళ్లలో విపరీతమైన గ్రోత్ ఉన్నది, 200%, 300%. అయితే ఒకటి ఏంటంటే చాలా ఆత్మసంతృప్తి ఉన్నది. ఎందుకు అని అంటే మన నిధులు మనకు ఉపయోగపడుతున్నాయి. అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, నిధులు మనకు ఉపయోగపడుతున్నాయి. కేసీఆర్ గారి పట్టుదల వల్ల చాలా వరకు నీళ్లలో కూడా మన వాటా మనకు అఫీషియల్గా వాళ్ళు ఇంకా ఇవ్వకపోయినా ట్రిబ్యునల్ వేశారు. ఇప్పుడు చాలా 10 ఏళ్ల పోరాటం తర్వాత ఆ ట్రిబ్యునల్ తీర్పు వల్ల మన వాటా మనకు వస్తుంది కావచ్చు. కానీ ఒక్క పొలం ఎండిపోకుండా 9 ఏళ్ళు తెలంగాణ వ్యవసాయ క్షేత్రాలను ఎంత అద్భుతంగా తీశాడంటే, అసలు 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే దగ్గర 3 కోట్ల టన్నులు తీసుకుపోయాడు. 6 రెట్లు పెరిగింది. తర్వాత శిథిలమైపోయిన నిజాం సాగరు, శ్రీరామ్ సాగర్, అప్పర్ మానే డ్యామ్, ఇవన్నీ మళ్ళీ కాళేశ్వరం నీళ్లతోని మళ్ళీ 5-6 పంటలు పడినాయి ఇప్పటికీ.
నీళ్లు నిధులు ఓకే. నిరుద్యోగానికి సంబంధించి అది చాలా మందిలో ఇంకా అసంతృప్తి కనిపిస్తుంటది. పరిమితి ఉంటుంది. ఇప్పుడు నీళ్ళకు పరిమితి ఏం లేదు. వచ్చిన కృష్ణా గోదావరి నీళ్ళలో మన వాటర్ని మనం తీసుకుంటాం. నిధులలో పరిమితి ఏం లేదు. వచ్చిన నిధులను మన దగ్గరనే ఖర్చు పెట్టుకుంటాం. స్టేట్ సపరేట్ అయింది కాబట్టి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.